సూపర్ స్టార్తో కలిసి ఎన్నో చరిత్రలు సృష్టించారు. వారితో కలిసి నడిచినటువంటి మహోన్నత వ్యక్తి, వారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ సభకు మన డిప్యూటీ అసెంబ్లీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, అలానే మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కేసినేని శివనాథ్, మా చిన్ని గారు, అలానే స్థానిక శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు గారికి, విజయవాడ ఈస్ట్ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి, బెరిగండ్ల రాము గారు గుడివాడ ఎమ్మెల్యే గారికి, ఈ నగర మేయర్, లోకల్ కార్పొరేటర్ అందరికీ, ముఖ్యంగా ఈ సభ జరగడానికి ముఖ్య కారకులు ముగ్గురు వ్యక్తులు: సుధాస్వామి, బుజ్జి, జితేంద్ర. వాళ్ళు ముగ్గురు 2 సంవత్సరాలుగా చాలా కష్టపడి ఇక్కడ పర్మిషన్ తీసుకోవటం, ఈ విగ్రహం తయారు చేయించడం, ఇది కట్టించడం, అహోరాత్రాలు కష్టపడ్డారు. వారికి కృష్ణ గారికి అత్యంత ఆత్మీయులుగా ఉన్న బుడ్డా వెంకన్న గారు, లక్ష్మీ ఫిలిమ్స్ బోసు గారు సలహాతో అన్నీ వారై ముందుండి నడిపించారు. ఒక వారం రోజులుగా నేను చూస్తున్నాను. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలానే కృష్ణ గారికి ఈ ప్రాంతం మీద ఉన్న అభిమానం చిన్నప్పటి నుంచి. ఆయన తొలి చిత్రం తేనె మనసులు ఈ అలంకార థియేటర్లోనే రిలీజ్ అయింది. అలానే ఆయన ప్రతిష్టాత్మక చిత్రాలు ఊర్వశి థియేటర్లో కానీ, రాజయువరాజులో కానీ, అగ్నిపర్వతం లాంటి బ్లాక్ బస్టర్ అప్సరా థియేటర్లో కానీ, అలానే లక్ష్మీ టాకీస్, జై హింద్ టాకీస్, వినోద, ఇవన్నీ కూడా చాలా మరపురాని గుర్తులు చాలా ఉన్నాయి కృష్ణ గారికి. ఇక్కడ ఉండే డిస్ట్రిబ్యూటర్ల సంస్థలన్నిటితోనూ, డిస్ట్రిబ్యూటర్ సంస్థల్లో పనిచేసే వ్యక్తులతోనూ, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలతోనూ, నేషనల్తో ప్రింటర్స్తో కూడా, ఇలా ప్రతి వ్యక్తి మనోరమ హోటల్లో దిగేవారు. ఇలాంటి స్థానం థియేటర్ల మధ్యలో ఉండేది. ఇది ఎన్నుకోవటం కార్పొరేటర్ గారి కృషి. వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. బాల ఇంకా ఈ విగ్రహం స్థాపనగా డేటు ఫైనలైజ్ చేద్దాం అన్నప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఈ జనవరి 11 కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు ఈనాడుతో సహా మన అగ్నిపర్వతంలోని జమదగ్ని వేషం ప్రేక్షకుల గుండెల్లో కలకాలం నిలిచిపోయిన పాత్ర. దాన్ని నిర్మాత అశ్విని దత్ గారిని సంప్రదించడం, వారిని యాక్సెప్ట్ చేయటం. అశ్విని దత్ గారు మా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయనకి కృష్ణ గారితో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. మహేష్ బాబు గారిని రాజకుమార్తో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రోజున జయకృష్ణని ఇంట్రడ్యూస్ చేస్తూ శ్రీనివాస మంగాపురం అజయ్ భూపతి డైరెక్షన్లో తీస్తున్నారు. అందుకని అందరికీ కలిసి వస్తాయని కృష్ణ గారి ఆశీర్వాద బలంతో ఈ సినిమాని ఫస్ట్ లుక్ రిలీజ్ చేద్దామని దత్ గారు మీ అందరి ఆశీర్వాదం, అభిమానం కలకాలంగా జయకృష్ణ బాబు మీద ఉండాలని, 3వ తరం కృష్ణ గారు మహేష్ బాబు తర్వాత జయకృష్ణ గుండెల్లో నిలబెట్టుకోవాలి. అభిమానులందరూ చాలా దూరం నుంచి వచ్చారు. ఫస్ట్ లుక్లోనే ఎలా ఉన్నారో మీరే చూశారు. కానీ మీరందరూ ప్రత్యేకంగా కిరణ్ గారు, కిరణ్ సార్, చందమామ కథలు బ్యానర్ అండి. కిరణ్ సార్, జమ్ని కిరణ్ సార్ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు.
అలాగే మాట్లాడదాం బాబు రా రా సపరేట్గా మాట్లాడదాం. తప్పకుండా అండి, తప్పకుండా అండి, తప్పకుండా అండి. మీ రిక్వెస్ట్ చేరింది, తప్పకుండా. సపరేట్గా మాట్లాడదాం. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా అందరూ చేస్తున్నారు, మీరు అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.